ఇంకా అర్థం కాలేదా అక్క? హిందీ సీరియల్లో హీరో ఇంట్లో మర్దల్ని పెట్టుకొని బయట గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు, చూసావా? బావ కూడా అలాగే మాట్లాడుతున్నట్టున్నాడు. ఏం మాట్లాడుతావు నువ్వు? నీ అనుమానాలతో నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేయకు. అది వదిలే బావా. ఎంతకీ ఎవరితో మాట్లాడుతున్నావు? భాను ప్రసాద్ అని నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అక్క, ఏదో డౌట్గా ఉంది, బావ ఫోన్ లాక్కో. ఓసారి ఫోన్ తీసుకుని నువ్వు మాట్లాడక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే నందిని నందిని అలా ఫోన్లో మాట్లాడకూడదు, తప్పు. అమ్మో, ఈ పిల్ల గ్యాంగ్ మొత్తం ఏజీ గదిలోకి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. హలో, భానుప్రసాద్ అన్నయ్య. నేను రఘురామ్ వాళ్ళ మరదలు నందినిని మాట్లాడుతున్నాను. ఓరి నాయనో, ఇప్పుడు దీంతో ఎలా మాట్లాడాలి? పొరపాటున నేను మాట్లాడినా, ఫోన్ కట్ చేసినా దాని అనుమానం ఇంకా బలపడుతుందే. మాట్లాడవేంటన్నయ్యా? నా మాట నీకు వినిపిస్తుందా లేదా? ఎందుకు వినిపిస్తుందక్క? అవతల ఉంది అమ్మాయి కదా, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాక బావలాగే టెన్షన్ పడుతున్నట్టుంది. హాయ్ చెల్లెమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అన్నయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నాను చెల్లి, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమని? పాపం నందిని 10th తప్పితే ఏంట్రా, తనకి నీ మీద గుండెల నిండా ప్రేమ ఉంది, వెంటనే తాళి కట్టేరా అని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీరైనా నా ప్రేమని అర్థం చేసుకున్నారు. ఉంటానన్నయ్య. అలాగేనమ్మా. సారీ బావా, మా పొట్టిది నేను అనవసరంగా అనుమానించింది. ఇప్పటికైనా అర్థమైందిగా నా క్యారెక్టర్, అందుకు సంతోషం. ఇక వెళ్ళండి. ఏ, మేము వెళ్ళాక మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటావా? నిన్ను చంపే. అమ్మో, నందిని ఓకే గాని ఈ పిల్ల రాక్షసుతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమైందని అంత టెన్షన్ పడిపోతున్నావు? అక్క, నేనే కాదు, టెన్షన్ లో ఉన్నప్పుడు ఏ సీరియల్లో హీరోయిన్ అయినా ఇలాగే టెన్షన్ పడుతుంది. అసలు నాకు లేని టెన్షన్ నీకెందుకే? ఏ, నీ టెన్షన్ నా టెన్షన్ కాదా? అది కాదే, బావతో ఫోన్లో మాట్లాడింది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసిపోయింది కదా. బావ మాటలు నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మను. ఒరే బాబీ, ఒకసారి చూడు. అక్కడేముంది? ఏమీ లేదు కదూ? అవును, నాకు ఏమీ కనపడలేదు. ఓసే లక్కీ, బావ మాటలు నువ్వెందుకు నమ్మవే? ఎందుకంటే బావ నిన్ను మోసం చేస్తున్నాడే. మోసం చేస్తున్నాడా? అసలు బావ నన్నెందుకు మోసం చేస్తాడే? ఇందాక టీచర్ బావను ఒకలాగా చూసింది కదా. ఒకలాగా చూసిందా? ఒకలాగా అంటే? అదేనే, వైదేహి పరిణయం సీరియల్లో హీరో కనబడినప్పుడు హీరోయిన్ చూస్తుంది కదా, అలా చూసింది. అలా చూస్తే ఏమవుతుందంట? కళ్ళున్నాయి చూసింది, అందులో తప్పే ఉంది. ఒసై పిచ్చిదానా, ఆ టీచర్ గనక బావ మీద కన్నేస్తే నువ్వు ఇంకో 10 సంవత్సరాలు 10వ తరగతి తప్పుతావే. ఏం మాట్లాడుతున్నావే? అవును, టీచర్ అమ్మకి మన బావ నచ్చేస్తే దాంతో నీకు చదువు సరిగ్గా చెప్పకుండా
10th తప్పేలా చేస్తే ఆ తర్వాత బావ నిన్ను చీ కొడితే దాంతో టీచర్ అమ్మే బావకి పెళ్ళామైపోతే నేను నిన్ను ఎగిరి తంతే నువ్వు వెళ్ళి ఇంటి బయట పడితే నీ కాళ్ళు చేతులు విరిగిపోతే ఆపు 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 ఆపమన్నది నిన్ను కాదు, నువ్వు కంటిన్యూ చెయ్యి. అక్క, నా మాట నీకు కామెడీగా ఉంది కదూ? నా అనుమానమే నిజమైతే టీచర్ అమ్మ గారు బావకి లైన్ వేస్తే రేపు జరగబోయేది ఇదే. అబ్బా, ఆ టీచర్ అమ్మ లైన్ ఇస్తే మాత్రం బావ ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకోడు? ఒకసారి ఇద్దరు అటు చూడండి. ఏముంది అక్కడ? గాలికి కటన్ కదిలింది. కదిలితే? ఆఫ్టర్ ఆల్ గాలికే కటన్ కదిలితే టీచర్ చూపులకి బావ మనసు కదలదంటావా? పొరపాటున గనక అదే జరిగితే బావ నీకు హ్యాండ్ ఇస్తాడు, ఆ టీచర్కి మనసిస్తాడు. ఇక నువ్వు జీవిత కాలం 10వ తరగతి పరీక్షలు రాస్తూనే ఉంటావు. నువ్వు చెప్తుంటే నాకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదక్క, సాధ్యమైనంత త్వరగా ఆ టీచర్ని ఇంట్లోంచి గెంటేద్దాం. మరి నాకు ట్యూషన్ ఎవరు చెప్తారే? దాని గురించి నువ్వేం కంగారు పడకు, ఆశ్రమంలో నుంచి ఇంకో టీచర్ని పిలిపిద్దాం. మరి అమ్మ ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం. సరేనే, నువ్వు చెప్పినట్టే ఇక నుంచి ఆ టీచర్ అమ్మని ఇంట్లో నుంచి ఎలా గెంటేయాలని ప్లాన్ చేద్దాం. ఈ క్షణం నుంచి ఆ టీచర్ అమ్మ మా పరమాత్మ శత్రువు. అతి త్వరలో దానిని ఇంట్లో నుంచి గెంటేస్తాం. కొత్త టీచర్ని తీసుకొస్తాం. మా అక్కకి బావకి పెళ్లి జరిపిస్తాం. అమ్మయ్యా, నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది. బాను, ఈ బాను ఎక్కడికి వెళ్ళింది? బాను, నేను స్నానానికి వెళ్ళాలి, టవల్ తీసుకురా. విన్నావా అక్క, బావ టీచర్ని సొంత పెళ్ళాంలా ఎలా పిలుస్తున్నాడో? వింటున్నానే. అందుకే చెప్పాను, ఆ టీచర్ నుంచి మన బావని ఎలాగైనా కాపాడుకోవాలని. అయినా వాళ్ళిద్దరికి పరిచయం అయ్యి ఒక్కరోజే కదా అయ్యింది. ఇద్దరి మధ్య అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది? ఎలా అంటే ఏం చెప్పను, ఆ టీచర్కి బుర్రుంది, నీకు లేదు. అందుకే నువ్వు నా పక్క నిలబడి ఏడుస్తున్నావు, ఆ టీచర్ ఏమో ఎంచక్క బావతో ఎంజాయ్ చేస్తుంది. అక్క, ఆ చూపులు చూస్తున్నావా? చూస్తున్నానే. ఆ చిరునవ్వులు చూస్తున్నావా? చూస్తున్నానే. చూశాక కూడా బ్రతికే ఉన్నావా? దేంట్లో దూకి చావే. ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే అసలు నువ్వు బావకు కాబోయే పెళ్ళానివేనా? అదే నీ స్థానంలో నేనుంటే ఈ పాటికి రచ్చ రచ్చ చేసుండేదాన్ని. నేను మాత్రం తక్కువ? చూడు ఏం చేస్తాను. బావా,
అసలు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది బావా? అది టవలు ఇంకా అర్థం కాలేదా అక్క? రొమాన్స్ రొమాన్స్ జరుగుతుందక్క. మీరు నోరు మూస్తారా? నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి సంబంధం ఉందా? ఆగు బావా, ఆగు బావా. నా చెల్లికి మాట్లాడే వయసు లేకపోవచ్చు, కానీ నాకుంది. అందుకే అడుగుతున్నాను, ఇంట్లో ఇంతమంది ఉండగా ఆ టీచర్నే ఎందుకు అడిగావు? చెప్పు బావా, చెప్పు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి. జరగడానికి ఏముందిరా? పాపం ఆయన టవల్ అని పిలిస్తే ఎవరు పలకలేదంట. చివరికి టవల్ ఇచ్చే దిక్కు లేక ఆయన నన్ను అడిగారు, తెచ్చిచ్చాను. అదేదో నేరమైనట్టు, ప్రపంచంలో ఎక్కడా జరగని ఘోరమైనట్టు అలా మాట్లాడతారేంట్రా? ఆహా, ఆయన అడిగారని టవల్ తెచ్చిచ్చావా? మరి రేపు మనసు అడిగితే ఇచ్చేస్తావా? అంత మంచి మనిషి అడిగితే మనసేంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఏంటి? అంటే తన ఉద్దేశం వస్తువులే కాదు ప్రాణమైనా ఇవ్వచ్చు అని. ఆ మాటల్లో అంతర్థం ఉందా? ఉంది. సరే బావా, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకు మొత్తం అర్థమైంది. ఆవిడ గారు టవల్ ఇస్తే ఇదే టవల్తో స్నానం చేయిస్తాను. రా. నందిని, అది కాదు. నువ్వు రా బావా. అంటే నందిని. అయ్ బాబోయ్, నా మొగుణ్ణి పరాయి ఆడది నా కంటి ముందే తీసుకెళ్లడమా? అది చూసి నేను భరించడమా? మరీ టూ మచ్. రా బావా, రా. నందిని, కూర్చో. అది కాదు నందిని, ఇలా ఆరుబయట స్నానం అంటే అందరూ చూస్తే బాగుంటది కదా. ఆరు బయటైతే మాత్రం ఇక్కడ మేము తప్ప ఇంకెవరున్నారు? విప్పేయ్. ఏం మాట్లాడుతున్నావు? షర్ట్ విప్పు బావా. ఇంతమంది ముందు నేను బట్టలు ఎప్పుడు ఏంటి? అయితే నేను విప్పేస్తాను. నందిని, నందిని అంటే షర్ట్ ఇప్పినందుకు నేను కదా సిగ్గుపడాలి, నువ్వు సిగ్గుపడతావేంటి? ఇదిగో సిగ్గుపడింది చాలు, పెళ్లి దాకా ఉంచుకో. ముందు బావకి స్నానం చేపించు. అలాగే. ఈ రోజు నా చేతులతో నేను నలుగు పెట్టి తలారా స్నానం చేస్తాను. ఇదిగో టీచర్ అమ్మా, ఇక్కడే నుంచొని మా బావకి దిష్టి పెట్టకు, లోపలికెళ్ళు. ఏంటి లోపలికెళ్ళేది? నీకు ట్యూషన్ ఎన్ని గంటలకి? 9 గంటలకి.
ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 టీచర్. మీ ముగ్గురు స్నానం చేయడానికి ఎంత టైం పడుతుంది? 1:30 టీచర్. అంటే ట్యూషన్కి 10 గంటలకు వస్తారా? మర్యాదగా లోపలికెళ్ళి స్నానాలు చేసి రెడీ అవ్వండి. మీ కాన్సంట్రేషన్ అంతా చదువు మీద పెట్టండి. అయితే నీ దృష్టి అంతా మా బావ మీద పెడతావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? టీచర్తో ఇలాగేనా మాట్లాడేది? అబ్బాబ్బాబ్బా, మీ గొడవ ఏంటి? నా చావేదో నేను చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు బావా. ఏది కాదు బావా? టీచర్ గారు ఏదో ట్యూషన్ చెప్పాలంటున్నారు కదా, వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే బావా. వెళ్ళండి. రండి. ఇంకా నువ్వు ఉన్నావేంటి? వెళ్ళు. బావా, చిన్నపిల్ల దీనికేం తెలుసు అనుకుంటున్నావేమో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు మొత్తం తెలుసు. నేను మా అక్క లేమని దొంగ చూపులు చూసావో పెద్దవాళ్ళని కూడా ఆలోచించను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నీ కాళ్ళ మీద పడి దండం పెడతాను బావా. నీ పర్ఫార్మెన్స్ చెప్పి లోపలికి వెళ్ళవే. వెళ్ళు. ఏంటండి ఇది? అది చేయి పట్టుకోగానే అలా బయటకు వచ్చేసారు. రానని చెప్పొచ్చు కదా. ఏం చేయమంటావు? నేను ఎలా ఇరుక్కుపోయాను నీకు తెలుసు కదా. తెలుస్తుంది తెలుస్తుంది. ఎంతైనా కొత్త టచ్ కదా. పాపం ఇలా పట్టుకోగానే అలా కరిగిపోయి ఉంటారు. వాళ్లతోనే ఒక టార్చర్ అనుకుంటే నీతో ఇంకో టార్చరా? నువ్వు స్నానం చేయించొద్దు, వాళ్ళు స్నానం చేయించరు. నా చావేదో నేను చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. ఏ, ఆవిడ గారు పిలిస్తేనేమో చేయించునందని అన్నారు. పెళ్ళాం ముందుకొచ్చేసరికి నా చావు నేను చేస్తాను పో అని చేతురించుకుంటున్నారు. అంతేలేండి, పెళ్ళాం కన్నా పక్క వాళ్ళే బెల్లం అయిపోతారు. నీకో నమస్కారం. నీ చేతులతో నువ్వే చేయించు. ఎన్నాళ్ళకి నా మొగుడికి నేను స్నానం చేయిస్తున్నాను. టీచర్, ఏంటే మళ్ళీ వచ్చావు? ఏం చేస్తున్నారు టీచర్? సున్నపిండి తీసుకున్నాను. ఎందుకు? మా బావ వీపుకు పెట్టడానికా? ఆహా, నా మొహానికి పెట్టుకోవడానికి. దానికి ఎన్నిసార్లు సున్నిపిండి పెట్టినా మారే ముఖం కాదు టీచర్. ఎంత మాట అన్నవే నిన్ను? ఎందుకు నవ్వుతున్నారు? పాపం చిన్నది, తెలుసో తెలియకో భలే మాట ఉంది కదా. పెళ్ళాన్నొక్క మాట అనగానే మొగుళ్ళకి ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఇదిగో మీ స్నానం మీరే చేయండి. ఈ డేలో కోసమే కదా వెయిటింగ్. మా స్నానం మేమే చేస్తాం. ఎవడ్రా నువ్వు? నన్నెందుకురా చంపాలనుకున్నావు? రాయ్, ఆగో. అంతకుడైతే బయటికి వెళ్ళాలి కదా, ఇంట్లోకి వెళ్ళాడేంటి? లక్కీ, ఆగమ్మా. ఏంటి బావా? ఇప్పుడు లోపలికి ఎవరైనా వచ్చారా? నేను, బాబీ, అక్క. వాళ్ళ గురించి అడగట్లేదమ్మా. మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారా? వచ్చారు. ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు? అప్పుడు ఫంక్షన్కి వచ్చారు. ఫంక్షన్ అవ్వగానే వెళ్ళారు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టుకో. అంత కోపం ఎందుకులే బావా. ఇప్పుడైతే ఎవరూ రాలేదు.
బాబీ మనం ఆడుకుందాం రా. ఏమైందండి? నేను స్నానం చేస్తుంటే ఎవరో వచ్చి నన్ను చంపబోయారు. ఏం మాట్లాడుతున్నారండి? మిమ్మల్ని చంపబోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు బాను. అంటే 20 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన రఘురామ్కి ఇక్కడెవరో శత్రువులు ఉన్నారు. అవునండి, ఉండే ఉంటారు. అందుకే చంపాలని చూశారు. ఇంతకీ వాడెటు వెళ్ళాడు? ఇంట్లోకే వచ్చాడు.